కాశ్మీర్లో అర్జెంటుగా లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలన కాకుండా ప్రభుత్వం అక్కడ ప్రజల చేత ఎన్నికైంది. వాళ్ళు కార్పొరేషన్కి ఎక్కువ, ప్రభుత్వానికి తక్కువగా ఉంటుంది అబ్దుల్లా. అయితే పూర్తి స్వేచ్ఛనిచ్చేయాలి, అట్లా ఇస్తేనే ఆ రాష్ట్రం సర్వనాశనమైంది. ఇంతకాలం సరిహద్దు రాష్ట్రం. ఆ విషయాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా కల్పించే విషయం మీద సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్షేత్రస్థాయి పరిస్థితిని ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రవాదాన్ని విస్మరించలేమని పేర్కొంది. సాధ్యమైన త్వరగా రాష్ట్ర హోదా కల్పించేలా ప్రభుత్వం ఆదేశించాలని కోరుతూ విద్యావేత్త జహూర్ అహ్మద్ భట్ దాఖలు చేసిన పిటిషన్ మీద సీజే జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వం ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషన్ మీద ప్రతిస్పందించాలని వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా కల్పించడంపై క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు ఇచ్చారు. పిటిషన్ కొట్టివేయాలని న్యాయస్థానాన్ని కోరారు. గతంలోనే ఇలాంటి పిటిషన్ మీద కోర్టు జరిమానాలు విధించిందని గుర్తు చేశారు. పిటిషన్పై తదుపరి విచారణ ధర్మాసనం 8 వారాల పాటు వాయిదా వేసింది.